సరిపోదా శనివారం, ఈసారి తాట ఊడటం ఖాయం, తాట తీయటం ఖాయం. ఏంటిది? రైమింగ్ కోసం ఆడతలా. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుడులకి వెళ్లాల్సిన బదులు వాళ్ళ ఆవిడ కోసం ఏకంగా తాడేపల్లిలో ఆయన ఇంటి పక్కన ఒక గుడి సెట్ వేసాడు. అందుకే ఆయన గుడి సెట్టాడు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. వాస్తవానికి ఆ తర్వాత చెక్ చేస్తే ఇది బూత్ అని నాకు తెలిసింది. బట్ అది బూత్ కదే బాబు, ఆ బూత్ అనటం వేరు, ఇక్కడ గుడి సెట్, గుడి సెట్. సో గుడి సెట్టోడు సెట్ వేసుకొని వెళ్తాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో రేపు సరిపోదా శనివారం అని చెప్పేసి జగన్ ఎందుకు అనుకుంటున్నాడు? శనివారం అన్నప్పుడు తిరుమల శ్రీవారికి పవిత్రమైనటువంటి రోజు. సో శనివారం అన్నప్పుడు శ్రీనివాసుని కదా అంతా పూజిస్తారు. అన్ని రోజులు ఓకే, బట్ ఆయనకి ప్రీతికరమైన రోజు అంటారు. దెన్ ఆ రోజు మెట్ల మార్గం ద్వారా నేను స్వామివారిని దర్శించుకుంటా, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో ఆ రోజు పూజలు చేయండి అని వైసీపీలకు చెప్పాడు. ఈయన అధికారులు ఉన్నన్ని రోజులు ఆయన భార్యతో కలిసి అక్కడికి వెళ్ళాడంటే ఆయన ఇంటి పక్కన ఉన్న గుడి సెట్లోకి వెళ్ళాడు. అక్కడ ఇంకా వంది మాగతలైనట్టు డప్పులు, కళాకారులు, వాళ్ళు వీళ్ళు, ఓ అమ్మ, ఇంకా కథ అంతా మనం చూసాం. చివరికి ఎంత దారుణం అంటే అదేదో నిజమైన గుడిలోనే ఉన్నట్టు ఆ సెట్టింగ్ వేసినటువంటి గుడిలో కూడా ధూపదీప నైవేద్యాలు, హారతులు, ప్రసాదాలు, తీర్థాలు, ఆ తీర్థం మళ్ళీ వాసన చూడటం, వెనకపోసుకోవడం అవుతాడు. ఇంకెందుకు లేక అవన్నీ మనకి ఒక సినిమా లాగా, ఒక సీరియల్ లాగా చేశారండి వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఏది అధికారంలో రోజులు గుడి అంటే. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న కానీ తిరుమల శ్రీవారికి సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు అధికారిక హోదాలో ముఖ్యమంత్రిగా సతీ సమేతంగా వెళ్ళాలి వీళ్ళు. మరి వీళ్ళంటే అర్థం కాదు. మన దగ్గర చాలా మంది క్రిస్టియన్లు బొట్టు పెట్టుకోరు, మరి విజయం పెద్ద బొట్టు పెట్టుకునిద్దాను, ఆమె మరి గుడికి రాదు. భారతి ఆమె అంతే, మరి ఆమె గుడికి రాదు. ఈ గుడికి రాకుండా నాకు అర్థం కాల. ఇప్పుడు షర్మిల ఉందండి, మళ్ళీ ఇక్కడ వాళ్ళ హస్బెండ్ అనిల్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు నిజమే, ఆమె మొన్న గుడికి వెళ్ళింది, బోనం ఎత్తింది, వాళ్ళ హస్బెండ్ అనిల్ రాల మరలా. సరే ఆయన అంటే మత ప్రభావం కూడా అనుకుందాం, మరి ఆ విజయమ్మ కాదుగా, భారతి కాదుగా, మరి వీళ్ళెందుకు గుడికి రాలా? దెర్ ఇస్ నో ఆన్సర్. బట్ స్టిల్ హిందువులు మాత్రం వాళ్ళకి ఓట్లు వేయాలి, హిందువులు వాళ్ళు చెప్పేది నమ్మాలి, ఇప్పటికన్నా మారాలి హిందువులు. ఓకే, సో పాయింట్కి వస్తున్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ అధికారంలో ఉన్న రోజులు ఏం చేశారు? వీళ్ళు ఒంటరిగా వెళ్ళి స్వామికి పట్టు వస్త్రాలు ఇవ్వడం, అదేమంటే రూల్స్ వైలేషన్. అక్కడ ఒక బుక్, డిక్లరేషన్ బుక్ ఉండిద్దండి. గతంలో ముస్లిం అనేటువంటి అబ్దుల్ కలాం గారు వచ్చిన, క్రైస్తవులు అనేటువంటి సోనియా గాంధీ వచ్చిన ఆ డిక్లరేషన్ ద్వారా సంతకం పెట్టారండి. ఏమని? మేము స్వామివారిని విశ్వసిస్తున్నాం, ఆయన నమ్ముతున్నాం, ఆ నమ్మకంతోనే గుడికి వచ్చాం, ఆ దర్శనం చేసుకోబోతున్నాం అని. రాజశేఖర రెడ్డి నాకు తెలిసి సంతకం పెట్టలేదు, నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఏరో సంతకాలు పెట్టాల. అదేమంటే ఆ గుట్కానండి ముందుకు దోలేరు. ఎబ్బో ఇంకా ఆయన మాట్లాడాడు బాబు, మంత్రి పదవిలో ఉండి కూడా పచ్చి బూతులు, వరాతి ఘోరంగా మాట్లాడాడు. బూతులు అయితే అసలు ఎవరు సంతకం పెట్టాలి, ఎందుకు పెట్టాలి, మీరు రాదురా ఇదిరా అంటూ. అదేంటి కొంతమంది ప్రజలంతా ఆయన ఎన్నుకున్నారు పాలకుడిగా, పాలకుడు అంటే ఎవరు? దేవుడు. ఓ దేవుడు ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, మీరేంద్ర మధ్యలో అని చెప్పేసి రకరకాలుగా రూల్స్ అన్నవి ఏవైతే మొత్తం వైలేషన్ చేశారు. ఇప్పుడు అలాగా చంద్రబాబు నాయుడు నేను క్లియర్గా చెప్పాడు, తాట తీస్తా ఇస్తారన్నాడు. ఎందుకు? దేవుని విషయంలో ఏవైతే రూల్స్ ఉంటాయో అవి మీరితే, రూల్స్ ఉంటాయో వాటిని వైలేట్ చేస్తే ఊరుకునేది లేదు అన్నారు. మెయిన్గా వీళ్ళు గతంలో చేసినటువంటి దిక్కుమాల పనులకు సంబంధించి విచారణ జరుగుతున్న మూమెంట్లో వాటిని డైవర్ట్ చేయాలని తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యికి సంబంధించి కల్తీ జరిగింది కదా, దాని మీద ఇప్పుడు వీళ్ళని అందరూ క్వశ్చన్ చేస్తుంటారు వైసీపీ వాళ్ళని, అది డైవర్ట్ చేయాలని. అసలు ఇంకా హిందువులు అన్న వాళ్ళు వైసీపీ వాళ్ళ దగ్గర కూడా రానిచ్చేటట్లేరు, రేపు జగన్ ఓట్లకి వెళ్ళడానికి వెళ్తే కొట్టేటట్టున్నారు బాబు అనుకొని దానిని డైవర్ట్ చేయాలని 28వ తారీఖున గుడులకి వెళ్ళండి, పూజలు చేయండి. ఎలా అంటే దొంగల పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు వరదలు వచ్చినటువంటి 6 రోజులకి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు పర్యటనకు అన్నట్టు. ఇప్పుడు కూడా అలాగే ఇష్యూ జరిగినటువంటి ఇన్ని రోజులకి గుడికి వెళ్ళేసి ప్రాయశ్చిత్తం అంట. అదే ప్రాయశ్చిత్త దీక్ష వచ్చి ఈయనెవరు మన పవన్ కళ్యాణ్ చేస్తుంటే రోజే చేత మాట్లాడిస్తారు. తప్పు చేసిన చంద్రబాబు, అందుకే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాడని చెప్పేసి మళ్ళీ అలా అంటారు. మరి వీళ్ళు చేసేది ఇప్పుడంటే నో ఆన్సర్. అదేమంటే ఎంత సీతరాం మా జీవితం అనకూడదు, బూతులు వస్తున్నాయి బాబు నాకైతే. అసలు నెయ్యి కల్తీ కాదంట, ఆవు ఉందే ఆవు కల్తీ అంట. అసలు తలా తోక బుద్ధి జ్ఞానం బుర్ర ఉండదండి వీళ్ళకి నిజంగా. ఆవు అంట కల్తీ ఆహారం తినంట, దానిలోంచి కల్తీ పాలు వచ్చాయంట బయటికి. దెన్ దాని నుంచి నెయ్యి తయారు చేశారు. నెయ్యి తయారు చేసిన తప్పు కాదు, ఆ పాలు ఇచ్చింది ఆవు, అదే తప్పు, అదే కల్తీ అన్నట్టు ఈయన అంటాడు. బాబోయ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఘోరం చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు విషయం ఏంటి? రేపు జగన్మోహన్ రెడ్డి కాలినడకన శ్రీవారి దగ్గరికి వెళ్తా అంటున్నాడు. క్రైస్తవుడిగా అతను డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి ఉంటుంది, స్వామివారిని నేను నమ్ముతున్నాను అని. అది అక్కడ పైన గుడి దగ్గర కాదు, అలిపిరి మెట్ల మార్గం దగ్గర సంతకం పెట్టాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఈవోని కలిశారు. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు? ఎట్టి
ఎనీ కాస్ట్ ఏదైతే అదేంది, ఇంకా సంతకం పెడితే స్వామివారి దర్శనం చెప్పేసి వాళ్ళు అంటున్నారు. జగన్ పెట్టడు, ఎందుకంటే ఆయన నమ్మడు స్వామివారిని. ఓన్లీ హిందూ టెంపుల్స్ అన్నా, హిందూ పండుగలన్నా ఓన్లీ హడావుడి చేయాలి, ఎందుకంటే హిందువులు ఓట్లు పడాలి కాబట్టి. నిజంగా ఎర్రి పక్కలు ఉన్నారు మన హిందువులలో. సరడిస్తుంది, నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చే సనాతన ధర్మాన్ని కాపాడుకుందావరా, హిందువులు అంత ఏకమవుదావరా అంటే అదే హిందువులని అనరాని మాటలు అంటూ ఉన్నారు. ధ్రువరాటి గాడు అండ్ వాడి మాటలు నమ్మేసి కొంతమంది ఏ రకంగా ఇద్దరు హిందూ అమ్మాయిని పెళ్లిసుకొని చెప్పేసి నువ్వు వదిలేసావు, ఇప్పుడు క్రైస్తవ అమ్మాయితో ఉంటున్నా నువ్వు చెప్తావు సనాతన ధర్మం గురించి అని. ఆమె పూజలు చేయలా, గుడికి రాలా, ఆమె ధర్మాన్ని ఆమె నమ్మిందయ్యా. సో క్రైస్తవ మహిళ పవన్ కళ్యాణ్ తన భర్త యొక్క ధర్మాన్ని నమ్మింది, ఆచరించింది. అది ఆయన గొప్పతనం. అది మీకు తెలియదు. మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ తల్లులు కానీ గుళ్ళకి వచ్చారా, హారతులు ఇచ్చారా, అవి పట్టవు. చెవుతులా బానిసత్వంతో ఉన్నారు మీరు ఇప్పటికీ. ఇంకా ముందు అది మారండి, దాని నుంచి బయటపడండి. చూడు విషయం ఏంటి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అందరి మీద ఉంది. ఎక్కడైతే అపచారం జరిగిందో దానిని ఇప్పుడు మనం ఆ స్వామికి సంబంధించి పరిహారం చెల్లించాలి అన్నప్పుడు ముందు ఈ వయసు వాళ్ళు దూరంగా పెట్టాలి. కాదు కూడదు అన్నప్పుడు వాళ్ళు తప్పు ఒప్పుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఇక డిక్లరేషన్లో స్వామి మాకు నమ్మకం ఉందని చెప్పాలి. ఆయన సతీ సమేతకు వస్తే ఇంకా మంచిదని చెప్పేసి అన్నారు. బట్ ఐఎమ్ షూర్ భారతి గారు మాత్రం గుడికి రారు. ఒకవేళ వస్తే నిజంగా ఇక వైసీపీ వాళ్ళు పండగ చేసుకోవచ్చు. ఇంకా సో కంక్లూడ్ చేస్తూ ఉన్నా, ఆల్రెడీ ఏఆర్ డైరీ ఏదైతే నెయ్యి సప్లై చేసిందో అందులో కల్తీ గుర్తించబడ్డారో ఆ ఏఆర్ డైరీ మీద తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేశారు. ఎవరు? తిరుమల దేవస్థానం వాళ్ళు. కేసు నమోదు చేసిన విచారణ జరుగుతూ ఉంది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా షోకేజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు వెళ్ళి దర్యాప్తు చేసి మొత్తం ఇవ్వండి అని. అండ్ తమిళనాడు గవర్నమెంట్ ఏఆర్ డైరీ వాళ్ళ మీద ఆల్రెడీ రైడ్లు కూడా చేస్తున్నారు. ఇక మొత్తంగా ఇప్పుడు తెలియాల్సింది ఏంటిది, చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు గారు రిమైండింగ్ వాళ్ళు ధర్మ ప్రకారం ఏదైతే జరగాలో అది టిటిడి బోర్డు వాళ్ళు చేస్తున్నారు. ఇక సనాతన ధర్మానికి సంబంధించి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందంటూ పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నాడు. ఈ మధ్యలో వచ్చేసి హలో నేను కూడా ఉన్నా గుడి సెట్ చేసి మరి నువ్వు గుడికి వెళ్ళా అని చెప్పుకుని జగన్ వచ్చేసి స్వామివారి గుడికి వెళ్తున్నాడు రేపు 28వ తారీఖున. ఏం జరిగింది, ఏం జరగబోతుంది కింద కామెంట్లో తెలియచేయండి. 1వ తారీఖున పవన్ కళ్యాణ్, 4వ తారీఖున మన చంద్రబాబు గారు తిరుమల శ్రీవారి దగ్గర అంతా కూడా ఆర్డర్లో ఉన్నారు. బట్ రేపు 28వ తారీఖు జగన్మోహన్ రెడ్డికి స్వామివారి దర్శనం అందాలి అంటే ఆయన ముందు డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి ఉంటుంది. పెడతాడా పెట్టడా కింద కామెంట్లో తెలియచేయండి.